నమస్తే అండి, నేను రజా. నేను శుద్ధపోస్ అని నన్ను నమ్మండి అంటున్నటువంటి జర్నలిస్టు సాయి గారు. ఎలా అంటే నిన్న విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి జర్నలిస్టు సాయి గారితో పాటు మరికొంతమంది యూట్యూబ్ ఛానల్స్కి నెల నెల డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం జరిగింది. అది సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవడం అయితే జరిగింది. దాని మీద రకరకాల అర్థాలు వస్తున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా నడుపుతున్నారని, ఇలాంటి క్రమంలో జర్నలిస్టు సాయి గారు బయటకు వచ్చి ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినారు. ఏమంటున్నారంటే, విజయసాయి రెడ్డి గారు నాకు గనక 5 కోట్ల రూపాయలు ఇచ్చేసి యావదాస్తిని నా దగ్గర ఉన్నదాన్ని అంతా మీరే చేసుకోండి, నాకు అవసరం లేదు. ఇంకా అదే 10 కోట్ల రూపాయలు ఇస్తే కనుక ఇంకా మీ ఫోటో కూడా నేను మా ఇంటి మీద పెట్టించుకుంటాను, నేను మిమ్మల్ని తిట్టను, నేను మీ మీద కోప్పడను, నాకు ఎలాంటి కోపం కూడా మీ మీద లేదు, ఆగ్రహం లేదు, మీరు చాలా పెద్ద స్థాయి వ్యక్తి, మీలాంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం అవసరమా? ఇవన్నీ నేను మాట్లాడుతున్నాయి కదా, జర్నలిస్టు సాయి గారు మాట్లాడేటువంటి మాటలు. మీరు చాలా పెద్ద స్థాయి వ్యక్తి, మీరు ఈ విధంగా మాట్లాడడం అవసరమా? మీరు నా గురించి ప్రశ్నించడం అవసరమా? ఇంకొక మాట కూడా అన్నారు. లాస్ట్ టైం నాకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక పార్టీకి సంబంధించి మీకే ఫోన్ చేసి క్రాస్ చెక్ చేసుకునేవాడిని కదా. సో అలాంటి వాడి మీద నా మీదే నిన్న మాపడం ఎంతవరకు సమంజసం అని ఈయన గారు చాలా చక్కగా వీడియో చేయడం జరిగింది. సరే, కింద బాగానే మళ్ళీ కామెంట్లు వచ్చినాయి అనుకుంటే అది పక్కన పెడితే, జర్నలిస్ట్ సాయి గారి విషయానికి వస్తే కనుక ఆయన ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు, నేను న్యూట్రల్ జర్నలిస్టుని, నాకు వైసీపీ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేవు, నేను వైసీపీ పార్టీ కోసం ఎప్పుడు కూడా మాట్లాడలేదు, గొంతెత్తలేదు, నేను రోడ్లు బాగలేదంటే రోడ్లు బాగలేదని చెప్పాను, చంద్రబాబు నాయుడు మీద అదేదో జరిగినప్పుడు అదని చెప్పాను, ఇది జరుగుతుంటే ఇదని చెప్పాను. సో నేను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం గొంతు వినిపించలేదు, కాబట్టి నాకు సంబంధం లేదు. మరి జర్నలిస్ట్ సాయి గారికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఆయన ఏ విధంగా టార్గెట్ చేసినారు, ఏ విధంగా వైసీపీ పార్టీ సానుభూతి పరుడిగా ముద్రపడింది. మరి ఆ విధంగా మాట్లాడితే ఆయన టీడీపీ పార్టీ సానుభూతి పరుడు అవ్వాలి, అంటే జనసేన పార్టీ సానుభూతి పరుడు అవ్వాలి, లేదంటే బీజేపీ పార్టీ సానుభూతి పరుడు అవ్వాలి. ఇన్ని పార్టీలు పక్కన పడేసి వైసీపీ పార్టీ సానుభూతి పరుడుగా ఏకంగా అదే పార్టీలో పనిచేసి మొన్న ఎలక్షన్స్ తర్వాత ఆ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మాట్లాడితే జర్నలిస్టు సాయి గారి స్పందన ఇది, రియాక్షన్ ఇది. సో ఈరోజు ఈయన చాలా అద్భుతమైన కబుర్లు చెప్తా ఉన్నారు. ప్రజలకైతే ఒక క్లారిటీ వచ్చింది. ఇంతకాలం అయితే ఆయన మీద ఓకే అన్నట్టు, అంటే ఏ ఎవిడెన్స్ లేదు కాబట్టి, ఎలాంటి మాటలు మాట్లాడడానికి ఒక విధానం లేదు కాబట్టి ఏం అర్థమయ్యేది కాదు. కానీ విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి ఈ రోజున ఆయన మీద పర్టికులర్గా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది అంటూ ఉన్నారు, ఏమండి మరి మీరు ఏదో డబ్బులు తీసుకున్నారని చెప్పేసి మీ మీద ఎలిగేషన్స్ వేస్తున్నారు కదా, మరి మీరేమైనా కేసులు పెడతారా? ఎవరి మీద? విజయసాయి రెడ్డి గారి మీద. సో దానికి ఆయన ఏమన్నాడు తెలుసా? అంటే కేసులకు సంబంధించి కాదు, ఆయన ఏమన్నాడంటే, విజయసాయి రెడ్డి గారు చాలా పెద్ద స్థాయి వ్యక్తి, సో ఆ పెద్ద స్థాయి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఈయన రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఆయన రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు, ఎంపీగా అయ్యాడు, ఒక పార్టీలో చాలా కీలక పొజిషన్ హోల్డ్ చేసినాడు, రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించినాడు. అలాంటి వ్యక్తి నా మీద ఎలిగేషన్స్ చేసే ముందు 1-2 సార్లు రీచెక్ చేసుకుంటే బాగుంటుంది కదా విజయసాయి రెడ్డి గారు అని చెప్పేసి జర్నలిస్టు సాయి గారు మాట్లాడడం అయితే జరిగిందనమాట. మరి చూడాలి ఈ రోజున వైసీపీ పార్టీకి సంబంధించిన కీలక అప్డేట్స్ వస్తాయో లేదు. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేసినాడు. అన్నీ నేనే తీసుకొచ్చాను, బొమ్మ మాత్రమే నేను వేసుకున్నాను, మరి ఆ బొమ్మ వేసుకుంటే తప్ప అన్నాడు అనమాట. సో ఇప్పుడు అది సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతూ ఉంది, నేను బొమ్మ వేసుకుంటే తప్ప అన్న విషయానికి సంబంధించి. మరి తప్పులో ప్రజలైతే తేల్చేసినారు. మరి దానికి సంబంధించి మరి జర్నలిస్ట్ గారు ఏమైనా రియాక్ట్ అవుతారో చూడాలా, లేదంటే ఈరోజు జనసేన పార్టీ పాట ఆల్రెడీ అందుకున్నట్టే కనబడుతుంది, జనసేనపై కుట్రా అని చెప్పేసి వీడియోలు అయితే పోస్టులు చేస్తూ ఉన్నాడు. మరి నిన్నటి వరకు ఆ కుట్రలు ఏమైపోయినాయో తెలియదు, మరి నిన్నటి వరకు ఆ కుట్రలు ఎక్కడ కనిపించలేదో అర్థం కాలేదు. జనసేనపై కుట్ర ఎవరు చేస్తారు? చేస్తే ఎవరు చేస్తారు? టీడీపీ చేస్తుందా? బీజేపీ చేస్తుందా? కలిసి ఉన్నటువంటి 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టుకుంటారా? విడిపోతే వీళ్ళకే నష్టం అని అందరికీ తెలుసు. మరి ఆ విషయాన్ని పెట్టుకొని మరి జనసేనపై కుట్ర ఎవరు చేశారు, మరి ఎలా ప్రొజెక్ట్ చేశారు? సో వరుస పెట్టి వీడియోలు చేస్తుంటాడు అనమాట. ఇంక ఈ రోజు రేపు 4 రోజుల పాటు జనసేన భజన ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదని చెప్పేసి మన వాళ్ళంతా కూడా మాట్లాడడం జరుగుతుంది అనమాట. మొత్తానికైతే విజయసాయి రెడ్డి గారి అంశంలో జర్నలిస్ట్ సాయి అయితే రియాక్ట్ అయినాడు. మరి అది ఎటు వెళ్తుందో చూడాలా. మరి ఈయన చెప్పిన దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసేస్తారా, లేదంటే కనుక ఆయనకి ఆల్రెడీ పేరు ఒకటి పెట్టినారులేండి. అప్పుడు అలాంటి పేర్లు నా నోటితో నేను పలకడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన, నేను గౌరవిస్తాను, అది కూడా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి.
సో ఆయన ఇష్టం అయింది, ఆయన ఒపీనియన్ అని చెప్పుకుంటున్నాడు, దాన్ని మనం తప్పడానికి లేదు. కాబట్టి సో విజయసాయి రెడ్డి గారు అన్న మాటలనే ఈయనకి రిప్లై ఇచ్చినటువంటి కౌంటర్లనే మనం ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం.